ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, కృపగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. గతించిన తండ్రి, రాత్రి అంతను కూడా మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచిన దేవా, మీకే కృతజ్ఞతలు. మా అందరికి కావలసిన నిద్రను దయచేసినందుకు వందనాలు తండ్రి. ప్రభువా తండ్రి, ఈ రోజును చూడాలని అనేకులు ఆశపడి ఉన్నారు తండ్రి. అయినప్పటికీ అయా వారికి లేని మహాభాగ్యం మాకు దయచేసి మరొక రోజులోకి ప్రవేశాన్ని మాకు అనుగ్రహించి సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున మా దేహమును, మా ఆత్మను, సమస్తాన్ని మీ పాదసన్నిధిని పెడుతున్నాం. అయ్యా, మీకు ఇష్టమైన రీతిగా మీ చిత్తానుసారంగా ఈరోజు మేము జీవించే కృప మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఈ రోజున మా స్వబుద్ధిని, మా సొంత ఆలోచనలు, అయా మా యొక్క తెలివితేటలను ప్రదర్శించి తండ్రి ఈరోజు మేము నడవకుండా మీ యొక్క జ్ఞానము చేత, మీ పైన నమ్మకం చేత మేము ముందుకు సాగే కృప దయచేయండి. పూర్ణ హృదయంతో మిమ్మల్ని నమ్మడానికి మాకు సహాయం దయచేయండి. తద్వారానే తండ్రి మేము ఆశీర్వదింపబడతాము. తద్వారానే ప్రభువా ప్రతి విషయంలో విజయం సాధిస్తామని జ్ఞాపకం ఉంచుకునే కృప మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ యొక్క ఉదయకాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము. వారందరినీ మీ పాదసన్నిధిని పెడుతున్నాం నాయన. దయ చూపించండి, కృప చూపించండి. ప్రతి కార్యమును కూడా వారి ఎడల మీరే స్థిరపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయనా తండ్రి, ఈ రోజున పనులన్నిటిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాము. చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించండి. బిడ్డలు ఏ పనులైతే ముందుకు వెళ్తున్నారో, కష్టించి పని చేస్తున్నారో అయా వారందరినీ కూడా బహుగా తండ్రి దీవించమని అడుగుతున్నాము. అయా కావలసిన బలమును, శక్తిని, జ్ఞానమును వారికి దయచేయండి. అయా ఈ పోటీ ప్రపంచంలో వారు రాణించడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. నాయనా, ఏ పని కూడా ఆగిపోకుండా కృప దయచేయండి. ఆగిపోతున్న పనులను కూడా మరలా నాయనా జరుగులాగున సహాయం అనుగ్రహించండి. నూతనమైన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు, ఈ రోజే ఉద్యోగాలకు వెళ్తున్నారు, ఈ రోజే వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు నాయన, ఈ రోజే శుభకార్యాలు చేసుకుంటున్నారు ప్రభువా. వారిని కూడా దీవించండి, అయా ఆశీర్వదించండి. అయా అదే విధంగా చేస్తున్న ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం. వెళ్తున్న మార్గాలలో మీరు తోడై ఉండండి ప్రభువా. అది ఆకాశ మార్గమైన, నీటి మార్గమైన, రోడ్డు మార్గమైన, రైలు మార్గమైన, ఏ మార్గము గుండా వారు వెళ్తున్నా నాయన, ఏ అపాయము వారి చెంతకు రాకుండా, ఏ ప్రమాదము వారిని పలకరించకుండా మీరే మీ కాపుదల దయచేయమని, క్షేమంగా వారి ప్రాంతాలకు మీరే తండ్రి మరలా చార్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నాయన ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని అయా వెళ్తున్నారు తండ్రి, ప్రిపేర్ అవుతున్నారు ప్రభువా. వారు అనుకుంటున్న ఆ జాబ్, వారు అనుకుంటున్న ఆ ఎగ్జామ్స్ లో వారు క్వాలిఫై అవ్వడానికి, వారు సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. తగిన జ్ఞానం వారికి దయచేయండి ప్రభువా. అదే విధంగా బిడ్డల యొక్క రిపోర్ట్స్ లో కూడా సహాయం దయచేయండి. వారి రిపోర్ట్స్ వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి. డెలివరీస్ నిమిత్తం వెళ్తున్నారు తండ్రి, నార్మల్ డెలివరీస్ కోసం ప్రార్థన చేస్తున్నారు. నార్మల్ డెలివరీస్ అవలాగున సహాయం దయచేయండి ప్రభువా. అదే విధంగా నాయన ఆపరేషన్స్ లో కూడా సహాయం అనుగ్రహించండి. వారి ఆపరేషన్స్ అన్ని కూడా సక్సెస్ అవ్వడానికి కృప దయచేయండి ప్రభువా. నాయన గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, గృహిణీలు, యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు ఉంటున్నారు నాయన. వారి మీదకి ఏ ప్రమాదం రాకుండా ఈ రోజంతనూ మీరే భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా ఈ రోజున నాయన మీ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఏ బిడ్డకు, వారి కుటుంబాలకు ఏ లోటు లేకుండా మీరే తండ్రి ప్రతి విషయంలో తండ్రి సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభువా. అయా వారి యొక్క ఆర్థిక పరిస్థితులను కూడా, స్థితిగతులను కూడా తండ్రి బలపరచండి. ఏ అప్పులు లేకుండా సహాయము దయచేయండి నాయన. అయా ప్రాముఖ్యంగా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా అభివృద్ధి పరచండి నాయన. ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఇంకా అభివృద్ధి చెందులాగున కృపా సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మా మాటలు కావచ్చు, మీ నడుస్తున్న నడవడిక కావచ్చు, మా కనుచూపు కావచ్చు, సమస్తము కూడా మీ నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి ఉండులాగున కృప దయచేయండి తండ్రి. అయా ఈ రోజున ఎటువంటి మనస్పర్ధలు, గొడవలు ఎవరితోనూ లేకుండా
మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సమాధానముతో ప్రశాంతముగా జీవించే కృప దయచేయమని అయా ఈ రోజున ప్రతి బిడ్డను తండ్రి మీ యొక్క మార్గంలో నడిపించమని, ఈ లోక సంబంధమైన ఏవి కూడా ఎవరిని కూడా ఆకర్షించకుండా మీరే తండ్రి బిడ్డలను మీ వైపుకు త్రిప్పుకొనమని, తండ్రి మీ కృపను బట్టి బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారయ్యా, వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. రానున్న సంవత్సరంలో కూడా బిడ్డలకు మీరే కాపుదల దయచేయండి తండ్రి. అయా మేము మీ బిడ్డలంగా ఉంటుండగా కొందరికైనాను మా ద్వారా స్వార్థ ప్రకటించబడుటకు ఈరోజు తగిన సమయాన్ని మాకు మీరే దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.